ప్రైజ్ లార్డ్ సాలెం. ప్రైజ్ లార్డ్ అమ్మ. మనము హోలీ ల్యాండ్ టూర్ భాగంగా మనం ఎక్కడికి వచ్చామంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయిన ప్లేస్కి మనం వచ్చాం. సో యేసు ప్రభు మరణాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి నేను వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క 7 మాటలు ఒక బ్రీఫ్ని దేవుడు జ్ఞాపకం చేయమని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఏదంటే క్షమాపణ గురించి మాట్లాడాడు. మనకు లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ద ఫస్ట్ వర్డే క్షమాపణ. సో ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ బిగిన్ విత్ ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. నీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా ఆశీర్వాదం అనేది మన జీవితంలో మొదటిగా దేవునితో ప్రారంభించబడతాయి. అంటే క్షమాపణ. దేవుడికి క్షమిస్తేనే అక్కడ నుండి దేవుడు మనం ఆశ్రయించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. మనకు అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ పొందడానికి ఇవ్వబడిన సూచనలు ఏంటంటే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్టిజం తీసుకో, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. సో ద ఫస్ట్ ఫర్గివ్నెస్, యేసుక్రీస్తు యొక్క క్షమాపణ తెలియపరిచే సత్యం ఏంటంటే ఆల్ ద బ్లెస్సింగ్స్ బిగన్ విత్ ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. రెండవ మాట ఏంటంటే మనకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే లూకాసు వార్త 23:43లో ఈరోజు నాతో పాటు పరదేశంలో ఉండేవాడు. అది సెకండ్ వర్డ్ అనమాట. సి ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద గాడ్ కంటిన్యూయింగ్ టు ఎటర్నల్ లైఫ్. దేవుని యొక్క క్షమాపణ అనేది ఈ భూ సంబంధమైనది మాత్రం కాదు, పర సంబంధమైనది కూడా. అది పరలోక మట్టుకు కొనసాగించబడగలుగుతాయని, ఎటర్నల్ వరకు మనకు కొనసాగించబడతాయని ఆ రెండవ మాట మనకు తెలియపరుస్తుంది. అంటే ఫర్గివ్నెస్ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. అది ఎంతవరకు వెళ్తుంది అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రం కాదు. భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఒక మనిషి యొక్క పాపానికి క్షమిస్తే ఆ మనిషి స్వస్థ పుట్టుకుంటాడు. బైబిల్ ఉంది కదా, మీ పాపానికి క్షమిస్తే దేవుడికి స్వస్థం, పాపానికి క్షమిస్తే మనం ప్రాస్పెరిటీ అవుతాం. కానీ ఇది ఈ భూ సంబంధమైన మట్టుకే. కానీ ఇక్కడ యేసు ప్రభు పరదేశంలో ఉంటామని ఎవరినైతే క్షమించారో అతని చెప్పటం అనేది ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ విల్ కంటిన్యూ టిల్ అవర్ ఎటర్నిటీ. హల్లెలూయా. మూడవది మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఇదే స్థలంలో ఉండి పలికిన మూడవది మాట ఏంటంటే యోహాను సువార్త 19:26-27లో ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అన్నారు. మన దేవునితో మాత్రం కాదు సహవాసం కలిగి ఉండటం, మనుషులందరితో కూడా సహవాసం కలిగి ఉండాలి. వెదర్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, హూ ఎవర్ మేబీ. బైబిల్లో రాయబడి ఉంది బంధువులు కంట రక్త సంబంధులకు మొగం చాటకూడదన్న. అలా మొగం చాటేవాడు శాపగ్రస్తులు అయిపోతాడు రాయబడి. మనం ప్రభువులో లీనమైపోయి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ వదిలేస్తారు, పిల్లలు వదిలేస్తారు, తర్వాత తోడపుట్టిన వాళ్ళు వదిలేస్తారు. అది తప్పని విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మొదటిగా నా సన్నిధికి వచ్చినప్పుడు ఎవరితోనే నీకు అసమాధానం ఉంటే నువ్వు మొదటిగా సమాధాన పడాలి. సమాధాన పడే తర్వాత నా దగ్గరికి రావాలని మత్తయి సువార్త 5:23-24లో పలుకుతున్నాడు. సో ద రిలేషన్షిప్, ఎర్త్లీ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
మన తోడ పుట్టిన వాళ్ళు సహోదరులు అందరితో ఐక్యమత్యంగా ఉండటమే మనకు ఆశీర్వాదం అని మూడవది మాట మనకు తెలియపరుస్తుంది. నాలుగవది మాట ఏంటంటే వెరీ ప్యాథటిక్ వర్డ్ ఏంటంటే మత్తయి సువార్త 27:46లో, మార్కు సువార్త 15:34లో నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నా దృష్టిలో ఇప్పుడు నా మైండ్లో పడేది ఏంటంటే నథింగ్ బట్ జీసస్ స్పోక్ దిస్ వర్డ్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీ. యేసు ప్రభు వాగ్దాన నెరవేర్పు కోసం ఆ మాట పలికాడు. లేకపోతే తండ్రి విడనాడటం ఏంటి? యేసును ఎప్పుడు తండ్రి నాతో ఉన్నాడని చెప్పాడు కదా. ఎప్పుడు మీన్స్ ఎప్పుడు? ఈవెన్ సిలువ అయిపోయినప్పుడు కూడా. మరి ఎందుకు ఈ మాట పలకాల్సి వచ్చిందంటే అఫ్కోర్స్ మన పాప ఆయన మీద పడింది, ఆయన శిక్షించబడ్డాడు. కానీ దేవుని యొక్క ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. 100 అయినా 106 అయినా దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడతాయనే దాన్ని దేవుడు రూఢిపరచడానికి ఈ మాట పలకాల్సి వచ్చింది. హల్లెలూయా. సో మీ జీవితంలో కూడా దేవుడు ఏమైనా ప్రవచనాలు పలికి ఉంటే, వాగ్దానాలు వచ్చి ఉంటే ఖచ్చితంగా తగిన కాలంలో నెరవేర్చబడతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తర్వాత ఐదవది ఏంటంటే యోహాను సువార్త 19:28లో నేను తప్పిక కలిగి ఉన్నాను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు కనుక మనుష్యరికంలో ఉంటే కనుక ఇట్ ఇస్ సింప్లీ హీ టాక్స్ అబౌట్ ద ఫిజికల్ సఫరింగ్. As long as we live in the godly mind, godly life, no problem. మన కొట్టినా కూడా నీకు నొప్పి రాదు, నిన్ను కిల్లినా కూడా నొప్పి రాదు, నిన్ను తిట్టినా కూడా నొప్పి రాదు. కానీ ఎప్పుడైతే మన మనుషరికం అనేది ఒక లోపల ఉంది, అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు నిన్ను కొట్టినా నొప్పి వస్తాయి. మనుషరికం అనేది హ్యూమన్ మైండ్, నేచర్ మైండ్ ఎప్పుడైతే మనలో బాగా బలపడుతుందో అప్పుడు సో సెన్సిటివ్ అయిపోతారు. చిన్న మాట కూడా తట్టుకోలేరు. వీళ్ళందరూ ఎవరంటే హ్యూమన్ మైండ్లో బాగా స్ట్రాంగ్ అవుతున్న వాళ్ళు. స్పిరిచువల్ మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా అలాగ స్టాచ్యూస్ లాగా ఉండిపోతారు. వీళ్ళు ఎవరంటే స్పిరిచువల్ మైండ్తో ఉండేవాళ్ళు. సో ఇక్కడ యేసు ప్రభు ఫిజికల్ రథంలో పలుకుతున్న మాట ఏంటంటే నేను తప్పిక కలిగి ఉన్నాను అంటే ఆయన ఆ ఫిజికల్ రథంలోనే స్పిరిచువల్ రథంలోకి ఉన్న వ్యత్యాసం మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. సో మన దేంట్లో జీవించాలి? ఫిజికల్ రంగంలో, ఎర్త్లీ రంగంలో జీవించాలా? స్పిరిచువల్ రంగంలో జీవించాలా? స్పిరిచువల్ రంగంలో జీవించాలి. హల్లెలూయా. ఆరవది మాట ఏంటంటే నాకు నచ్చిన మాట యోహాను సువార్త 19:30లో ఫినిష్డ్ అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అన్నాడు. ఏవేవి సమాప్తమైందంటే నీకు ఇగమందు పరమందు పరలోకమందు చేసే అన్ని కార్యాలు సమాప్తమైపోయాయి. అందుకొరకే ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ఆశీర్వాదాలు కొంచెం చెప్తున్నప్పుడు పాస్టర్స్లోనే రాయబడింది. రోమపత్రిక 5:9 చూస్తే మనం ఆల్రెడీ నీతిమంతుడిగా దేవుడు చేస్తాడంట. ఆల్రెడీ మనం ఆశీర్వదించబడ్డామని రాయబడి ఉంది. ఇది నమ్మటానికి మనకు చేత కాదు కాబట్టి ఆశీర్వాదం అంతా అంత దూరంలో ఉంది. మనం ఎప్పుడైతే నా కొరకు సిలువలో దేవుడు సమస్తాన్ని చేసి ముగించాడని రూఢిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నారో నీ కళ్ళు ఎదుటనే నీ ఆశీర్వాదాలని కనపడతాయి. దేవుని నామానికి స్తోత్రం. దీనికోసం ఈ ప్రయాసపడాల్సిన లాస్ట్ ఏదంటే మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టడమే ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. హల్లెలూయా. యూదులు ప్రతి రాత్రి పడుకోవడానికి ముందంట ఈ మాట పలికి పడుకుంటారు. ఈవెన్ చనిపోయేవారు కూడా ఎవరైతే వాళ్ళు చనిపోతున్నారని ఫీలింగ్ వస్తుందో వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు ఈ మాట పలికి చనిపోతారంట యూదులు. యేసు ప్రభు కూడా అదే మాట పలికి చనిపోయారు. సో మన ప్రాణాత్మ శరీరాన్ని యేసయ్య చేతిలో పట్టేటటువంటి ఒక ఉన్నతమైన అనుభవం ఈ భూమిలో ఏమీ లేదు. ఈ మాటలన్నీ దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, సిలువలో మీరు పలికిన 7 మాటలు గురించిన వివరణనైనా ఈరోజు నీ బిడ్డలకు వివరించడానికి కృప చూపించారు ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. సిలువలో పలికిన 7 ఆశీర్వాదాలు ఇక్కడ నాతో పాటు వచ్చే అందరికీ కలుగున గాక. ఈ వాక్యం వింటున్న లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి నాయనా కలుగున గాక, దీవించబడదురు గాక, మేలు కలుగున గాక. ప్రభు నాతో చెప్తున్నాడు, మీరు నేను సిలువలో పలికిన 7 ప్రాముఖ్యమైన మాటల ద్వారా వచ్చే ఆశీర్వాదంతో ఇక్కడ నుండి మీరు బయలుదేరుతున్నారు. దీనిలో అనుమానపడవద్దు, సంతోషంగా వెళ్ళండి. మీరు దాని ఒక క్రియను, ఆశీర్వాదాన్ని త్వరగా చూడబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అభిషేకించి తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన అందరికీ తోడుగా ఉండగాక. ఆమేన్.